బలహీనమైన కొమ్మ. ఒకప్పుడు పచ్చగా సుసంపన్నంగా ఉన్న ఒక పెద్ద అడవి మధ్యలో ఒక అద్భుతమైన చెట్టు ఉండేది. ఆ చెట్టుకు ఎన్నో కొమ్మలు, ఆకు సమూహాలు, పెద్దవి కూడా చిన్నవి కూడా. ఆ చెట్టు పైభాగంలో ఓ చిన్న బలహీనమైన కొమ్మ ఉండేది. ఆ కొమ్మ తరచుగా ఊగుతూ తనంతట తానుగా బాధపడుతూ ఉండేది. పక్కన ఉన్న పెద్ద కొమ్మలు ఎంత బలంగా ఉన్నాయి, కానీ నేనెందుకింత బలహీనంగా పుట్టాను? ఎంత గాలి వీసినా పెద్ద కొమ్మలు ధైర్యంగా నిలబడేవి, కానీ ఈ చిన్న కొమ్మ మాత్రం వణికేది. ఒక ఉదయం పిచ్చుక రాక. ఒకరోజు ఉదయం సూర్యుడు సున్నితంగా ఉదయిస్తున్నాడు. అడవిలోని పక్షులు చిలక పిలకలతో గాలిని నింపుతున్నాయి. ఆ సమయంలో ఒక చిట్టి పిచ్చుక అలసిపోయి ఆ బలహీన కొమ్మ మీదకు వచ్చి కూర్చుంది. కొమ్మ వణుకుతూ ఇలా చెప్పింది, నన్ను మినహాయించి నీకు ఎన్నో బలమైన కొమ్మలు ఉన్నాయి. నేను బలహీనంగా ఉన్నాను, నన్ను దిగిపో. పిచ్చుక ఆశ్చర్యపోయి అడిగింది, నువ్వెందుకు అలా అంటున్నావు? కొమ్మ లోపలున్న బాధను చెప్పింది. గాలి వస్తే నేను కొట్టుకుపోయి పడిపోతానేమో అనిపిస్తుంది. నిన్ను నిలబెట్టడానికి నాకు బలం లేదు. పిచ్చుక ఇచ్చిన జవాబు గొప్ప సందేశంతో. పిచ్చుక చిరునవ్వుతో మృదువుగా చెప్పింది, ఓహో కొమ్మ, నువ్వు బలహీనంగా ఉన్నావని నాకు తెలుసు, కానీ నాకు రెక్కలున్నాయి కదా. నీ బలం తక్కువైనా నేను ఇక్కడ నిలబడగలను. నువ్వు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం కలిసి ఉంటే ఏ గాలినైనా జయించవచ్చు. కొమ్మ ఆశ్చర్యపోయింది. తను బలహీనమనే బాధలో ఉండి సహాయం చేయడానికి ప్రయత్నించేవారు కూడా ఉన్నారని ఆలోచించింది. బలమైన గాలి. పరీక్షా సమయం. అదే సమయంలో అకస్మాత్తుగా గాలి బలంగా వీచింది. అడవి అంతా ఊగిపోయింది. పెద్ద కొమ్మలు బలంగా నిలబడిన చిన్న కొమ్మ వణుకుతుంది మరియు దాదాపు విరిగిపోతుంది. పిచ్చుక వెంటనే తన రెక్కలు విప్పి కొమ్మపై సమతుల్యం పెంచుతూ నిలబడింది. భయపడకు, నేనున్నాను కదా అని పిచ్చుక ధైర్యం చెప్పింది. చిన్న కొమ్మ తనలో ధైర్యం, విశ్వాసం పెరుగుతున్నట్టు అనిపించింది. గాలి ఆగిపోయే వరకు ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా నిలబడ్డారు. గాలి ఆగిన తర్వాత వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా మారింది. పిచ్చుక ప్రేమతో కొమ్మను తాకి చెప్పింది, ఈరోజు నువ్వు బలంగా నిలిచావు. ఎవరి బలం తక్కువైనా పర్వాలేదు. బలహీనతకు తోడుగా నిలిచే హృదయం ఉండాలి. అదే నిజమైన బలం. చిన్న కొమ్మ ఆనందంతో వంగి వంగి ఊగింది. అది అర్థం చేసుకుంది, బలహీనత అనేది బలహీనత కాదు. ఎవరైనా మనపై నమ్మకం పెట్టుకున్నప్పుడు మనమే బలంగా మారుతాం. ఆ తర్వాత పిచ్చుక ప్రతిరోజు అదే కొమ్మపై కూర్చునేది. కొమ్మ కూడా ఆ క్షణాన్ని ఎంతో సంతోషంగా స్వాగతించేది. నీతి. మన బలహీనతల కంటే సహాయం చేసే మన హృదయం గొప్పది. ఎవరైనా మనపై నమ్మకం పెట్టుకుంటే మనం కూడా బలంగా మారగలం. చిన్నది, బలహీనమని ఎవరిని తక్కువగా చూడకూడదు. సహకారం, ప్రేమ, తోడ్పాటు ఇవి ఏ తుఫానునైనా జయించగలవు. మరొక కథ, తెలివైన తాబేలు. కథ. ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక ప్రశాంతమైన సరస్సు ఉండేది.
ఆ సరస్సులో చేపలు, బాతులు, కప్పలు, ఇంకా ఒక నెమ్మదిగా నడిచే తాబేలు ఉండేది. ఆ తాబేలు చాలా నెమ్మదిగా కదిలేది. దాంతో అడవిలోని జంతువులన్నీ దానిని ఎగతాళి చేసేవి. కుందేలు నవ్వుతూ అన్నాడు, నీ వేగంతో అయితే సూర్యుడు 2 సార్లు ఉదయిస్తాడు. నక్క ఎద్దేవగా చెప్పింది, నెమ్మదిగా నడిచే వాళ్ళు ఎప్పటికీ విజయం సాధించలేరు. కానీ తాబేలు మాత్రం శాంతంగా చిరునవ్వు నవ్వేది. వేగం కంటే ఆలోచన ముఖ్యం అని తన మనసులోనే అనుకునేది. అడవిలో వచ్చిన సమస్య. ఒకరోజు వేసవికాలం తీవ్రంగా వచ్చింది. సరస్సు నీరు నెమ్మదిగా ఎండిపోవడం ప్రారంభమయ్యింది. జంతువులన్నీ ఆందోళన చెందాయి. చేపలు, నీరు పూర్తిగా ఎండిపోతే మేమేం చేస్తాం? బాతులు, మరొక సరస్సు దూరంగా ఉంది. అందరూ భయపడుతుండగా తాబేలు మాత్రం మౌనంగా పరిస్థితిని గమనించింది. తాబేలు వేసిన తెలివైన ఆలోచన. తాబేలు అందరినీ దగ్గరికి పిలిచి ఇలా చెప్పింది, భయపడితే సమస్యలు తీరవు. మనమందరం కలిసి ఆలోచిద్దాం. అది ఒక చక్కని పథకం చెప్పింది. పెద్ద ఆకులు, కట్టెలు తీసుకొచ్చి సరస్సు దిగువన చిన్న గోతిని తవ్వి నీరు నిలువ అయ్యేలా చేద్దాం. మొదట జంతువులు నవ్వాయి. కోతి, నీ నెమ్మదైన ఆలోచనల వల్ల ఏం జరుగుతుంది? కానీ నీరు ఇంకా తగ్గుతుండటంతో వేరే మార్గం లేక అందరూ తాబేలు మాట విన్నారు. కలిసి పనిచేసిన జంతువులు. ఏనుగు తన తొండంతో గోతిని తవ్వింది. కోతులు ఆకులు తెచ్చాయి. జింకలు మట్టి పోసాయి. తాబేలు నెమ్మదిగా కానీ సరిగ్గా దారి చూపింది. కొద్ది గంటల్లోనే నీరు గోతిలో నిలువ అయింది. చేపలు ఆనందంతో ఎగిరాయి. బాతులు సంతోషంగా ఈదాయి. అడవిలో మళ్ళీ జీవం వచ్చింది. అడవి జంతువుల మారిన దృష్టి. అందరూ తాబేలు దగ్గరకు వచ్చారు. కుందేలు అన్నాడు, మేము నీ నెమ్మదిని చూసి నవ్వాం. కానీ నీ తెలివి మమ్మల్ని కాపాడింది. నక్క, నిజమైన బలం కండరాల్లో కాదు, ఆలోచనలో ఉంది. తాబేలు చిరునవ్వుతో చెప్పింది, వేగంగా ఆలోచించేవాడు కాదు, సరైన ఆలోచన చేసేవాడే విజేత. నీతి. తెలివి ఉంటే నెమ్మదైన విజయం సాధించవచ్చు. అందరూ కలిసి పనిచేస్తే ఏ సమస్యనైనా జయించవచ్చు. ఎవరిని వారి రూపం లేదా వేగం చూసి తక్కువగా చూడకూడదు. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.